ప్రజాహిత సేవలను స్ఫూర్తివంతంగా ముందుకు నడిపించేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం ఎంతో అభినందనీయమని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. చలివేంద్రాల ఏర్పాటులో దాతలు స్వచ్ఛంద సంస్థల పాత్ర అమోఘమని కొనియాడారు. ఏలూరు నగరంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే పదుల సంఖ్యలో చలివేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే చంటి తాజాగా స్థానిక 34వ డివిజన్లోని శ్రీ విజయగణపతి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. తొలి రోజు వాహనదారులు పాదదారులకు ఎమ్మెల్యే చంటి స్వయంగా మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని ప్రధాన కూడళ్లు అవసరమైన ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ వస్తున్నామన్నారు. ఇదే క్రమంలో పేదలు అధికంగా నివసించే ప్రాంతాల్లో చలివేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా వారికి సేవలు అందుతాయని అభిప్రాయపడిన ఎమ్మెల్యే బడేటి చంటి చలివేంద్రం ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన టీడీపీ డివిజన్ ఇన్ఛార్జి దాకారపు రాజేశ్వరరావు, నౌడూరి వాసు, సేర్ల వాసు, జవ్వాజీ రామ్గోపాల్, గుర్రం సాంబమూర్తి, మహాలక్ష్మి, శ్రీనివాస్, గంటా బాబ్జీ, గంటా రాంబాబు, జనసేన నాయకులు పూర్ణచంద్రరావు తదితరులను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి సూచించారు. గంటకోసారి వర్షం పడిందంత బాదం పెట్టు, బాదం మరి పిల్లలు బాదం అయితే బాగుంటుందా? తాగి శక్తి లేకపోతే బాబు పెట్టుకోమన్నా కాదు, అందుకనే పెడతాను కాబట్టి ముందు రాడు తీసేసుకోమన్నా. నువ్వు తిన్నావా స్వీట్? తీసుకో, ముందు తాగేసాక తిను, లేకపోతే రుచి ఉండదు. అటువంటి ఇచ్చారు నాకు పట్టుకు తీరు అది వచ్చింది. ఈయన ప్రభుత్వంలోనూ ఇలాగే కొనసాగాలని మేము 7 ఏళ్ల కాలం కూడా జీవిస్తున్నాం. వేసవి ఎద్దడి తట్టుకోవడానికి మరి ప్రజలందరికీ కూడా సహకారం అందించమన్నప్పుడు ఏలూరు నియోజకవర్గంలో అనేక చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఎండవేడిమి రోజు రోజుకి పెరగడం వల్ల అనేక మజ్జిగ కేంద్రాలు కానీ అవి కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున ఏదైతే 34వ డివిజన్లో మరి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఒక మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాజేశ్వరరావు, గోపాల్ గారు, ఏదైతే మూర్తి గారు, వాసు గారు, నౌడూరు వాసు గారు అందరూ ఆధ్వర్యంలో మరి ఈ రోజున మజ్జిగ కేంద్రాలు శ్రీనివాసు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఇక్కడ నాయకులందరూ కూడా ప్రజల దాహర్త తీర్చడానికి ఇక్కడ కూడా, ఎందుకంటే విఘ్నేశ్వరుని దర్శించుకోవడానికి అనేక మంది ప్రజలు ఇక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఏదైతే మేదర్లందరూ కూడా నివసిస్తారో వాళ్ళ దగ్గరికి కూడా అనేక మంది వేరే పనులకి వాళ్ళు కూడా ఏదైతే వెదురుకి సంబంధించిన పనులు చేయడానికి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరికి కూడా ఇబ్బంది ఉండకూడదన్న ఉద్దేశంతో మరి ఇక్కడ మజ్జిగ కేంద్రం అనేది రోజు నిత్యం కూడా 5 గంటల పాటు మజ్జిగ అందించడం జరుగుతుంది. తర్వాత మంచినీళ్ళు అందించడం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రజలు ఏదైతే సహాయ సహకారాలు అందించమన్నామో ఏలూరు నియోజకవర్గంలో ముందుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి మరి అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నందుకు ఈ సందర్భంగా ఏలూరు ప్రజానికాన్ని అందరినీ కూడా అభినందిస్తూ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది.